ఇన్నాళ్ళు విప్లవ భావాలు అందరి మీద రుద్దిన వ్యక్తి ఇవాళ ఒక్కసారిగా హిందూయిజం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మార్క్సిస్ట్ భావాలు ఉన్న వ్యక్తులు మారడం అంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే కమ్యూనిజం భావాలు ఉన్న వ్యక్తులు సభ్య సమాజంలో అస్సలు ఇమ్మడలేరు, పక్క వాళ్ళతో మాట్లాడలేరు, కలివిడిగా తిరగలేరు. సో 2018, 2019లో పవన్ కళ్యాణ్ బాలగోపాల వంటి మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తల పేర్లు ప్రస్తావిస్తూ ఎన్నో మాటలు చెప్పాడు పవన్ కళ్యాణ్. సో ఎన్నికల ప్రచారం నడుస్తున్నప్పుడు రెడ్ మరియు బ్లూ ఐకానోగ్రఫీతో క్యూబన్ విప్లవకారుడు చేగువేరాను యూజ్ చేసి పాలిటిక్స్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. 2024లో పవన్ కళ్యాణ్ మళ్ళీ శక్తివంతమైన అభిమానుల మద్దతుతో ఇప్పుడు హిందువులు ప్రమాదంలో ఉన్నారనే వాదనను ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని టీటీడీ మెట్లపై కాషాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఐడియాలజీ మార్పులు అరుదుగా కాకుండా ప్రజల అవసరాలను కంటే అభిమానుల అవసరాలను ఎక్కువగా శ్రద్ధ వహించడం, అలాగే ఒక సాధారణ మార్గం లేకుండా ఒక పార్టీ నడపడం పవన్ కళ్యాణ్ ఈ మార్పులు కనిపిస్తున్నట్లు వాటి వల్ల స్పష్టమైన పాఠాలు ఇప్పుడు అందిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో టీటీడీకి కలుషిత నెయ్యి సరఫరా చేసే ఆరోపణ ఒకటి బయటకు వచ్చింది. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీలు ఉన్నాయి. గతంలో వైసీపీ హయాంలో అంగీకరించబడిన ఒప్పందాలను తక్కువ ధరలతో ఇచ్చి యాన్యువల్ ఫ్యాట్ కలుషిత నెయ్యి తిరుపతికి సరఫరా చేసినట్టు టీటీడీ ఆరోపించింది. సో సీఎం చంద్రబాబు నాయుడు మొదటి ఆరోపణలు చేశారు నాడు ఎన్డీఏ సమావేశంలో. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మరింత ఆర్థికంగా విస్తరించి హిందుత్వానికి సంబంధించిన వివిధ డిమాండ్లను ప్రస్తావించడం మొదలెట్టాడు. సో పర్సనల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ యొక్క నటనను ప్రస్తావించాలి. సో పవన్ కళ్యాణ్ తన పెద్ద సోదరుడు చిరంజీవి ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. పవన్ కళ్యాణ్ తనకు ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. తన సోదరుడి కంటే భిన్నంగా ఆయన నటించిన పాత్రలు కష్టాలను ఎదుర్కొనేవాడిగా కాకుండా సమాజంలో న్యాయం కోసం పోరాడుతూ కోపంగా ఉన్న యువకుడిగా ఉన్నాయి ఆయన నటించిన సినిమాలన్నీ కూడా. దీంతో ఆయనకు హ్యూజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందినవాడు. ఆయన అభిమానుల్లో అధికంగా దిగువ కులాల యువకులు మరియు ముస్లింలే ఎక్కువ మంది ఉంటారు. హిందుత్వం ఉత్తర పశ్చిమ భారతదేశంలో ముస్లిం ద్వేషంపై ఆధారపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మార్పిడికి సంబంధించిన భయాన్ని పునరుద్ఘాటిస్తోంది. సో ఈ తరహా మతం గతంలో ఆంధ్రాలో విస్తరించింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందుత్వానికి పునాది వేసేందుకు వేదికగా నిజంగా ఉన్నాడంటే ఏమాత్రం అతిశక్తి లేదు. సో హిందుత్వం మరియు పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఆయన మద్దతు పొందుతున్న ప్రాంతం కోనసీమలో కాపు కులం గొప్ప శక్తిని కలిగి ఉన్న రాజకీయంగా వారు తమ ప్రాతినిధ్యం పొందడానికి తక్కువ సమయం తీసుకుంటారు. వాస్తవానికి అదే జరిగింది 2019 ఎలక్షన్స్లో. సో ఓవరాల్గా పవన్ వెళ్ళిన దారి చూస్తే ఎక్కడ ఏదో తప్పు జరుగుతుందనే భావన సగటు కార్యకర్తలో అనిపిస్తున్న చేదు నిజం. కానీ ఎందుకు ఇంతలా మారడన్న వాదన వినిపించే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ పవన్ వెళ్లే మార్గం కరెక్టా కాదా అన్నది ఆయనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన స్టాండ్ ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నిజంగా ఎంతైనా ఉంది. సో ఫైనల్గా జనసేన హిందుత్వ శ్రేణిగా మారడాన్ని మీరు ఎలా చూస్తున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.